నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి IQ Z10X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చి మంచి కోసం మాకు ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే IQ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నవి. IQ Z10X చూసుకుంటే మెయిన్ ఏంటంటే 6050 mAh బ్యాటరీ అవుతుంది. మెయిన్ ఇదే ఫోకస్ పెట్టారు. దాని తర్వాత హైలైట్లో చూసుకుంటే మినిట్ డెన్సిటీ 7300 5G ప్రాసెసర్ వస్తుంది. మిలిగ్రేడ్ స్టాండర్డ్స్ 1059 బ్రైట్నెస్ 4K వీడియో రికార్డింగ్ వస్తుంది. AI ఎరేజ్ అండ్ పంటర్ వాయిస్ వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ 115 ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. కెమెరా బాగుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఏమో బొక్క కెమెరా, ఐఆర్ బ్లాస్టర్ ఏమో కెమెరా పక్కకే ఉంది. బాగుంది, లుక్ వైజ్ అంతా కూడా బాగుంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. అల్ట్రా మరీన్ అండ్ టైటానియం కలర్ ఆప్షన్స్ లో కూడా వస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఆండ్రాయిడ్ 15 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్ లా, ఆండ్రాయిడ్ 16 అండ్ ఆండ్రాయిడ్ 17 అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా వస్తున్నాయి. సర్కిల్ సర్చ్ ఫీచర్ వచ్చింది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ కి. కమింగ్ టు ఎక్కడ కొనుక్కోవాలన్న ప్రైస్ ఎంత అని అంటే, స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్ లో అవైలబుల్ ఉంది. అమెజాన్ లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అంటాను. 650 mAh అయినా సరే ఈజీగా మీకు ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. బ్యాటరీ కోసం అయినా సరే కొనుక్కోమంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే IQ వాళ్ళవి స్మార్ట్ ఫోన్స్ అయితే మంచి టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. జర బాగుంటుంది. లుక్ వైజ్ కానీ ఫీల్ వైజ్ కానీ గేమింగ్ సెంటర్ కూడా బాగుంటాయి, తీసుకోవచ్చు. ఏంటంటే కొన్ని అన్వాంటెడ్ యాప్స్ ఏవైతే డిజేబుల్ చేసేసుకోవడం మీకు అవసరం లేనివి, నోటిఫికేషన్స్ ఉంటాయి డిజేబుల్ చేసుకోండి. మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని అంటే జస్ట్ మంచి మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళది G45 5G స్మార్ట్ ఫోన్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళది పోకో M6 Plus 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడైతే 108 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ P3 5G స్మార్ట్ ఫోన్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా జర బెటర్ ఆప్షన్, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. వివో T4X 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కూడా సేమ్ ప్రాసెసరే, ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M35 5G స్మార్ట్ ఫోన్ మంచి AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ మంచి కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. సో ఇది కూడా మీరు కంపేర్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే అంటారు. సో ఓవరాల్గా ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో IQ Z10X 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్లు ఇస్తున్నాయి. లైక్ 10,000 నుంచి 15,000 మధ్యలో స్మార్ట్ ఫోన్స్లో గట్టి కాంపిటీషన్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు తీసుకుంటారా తీసుకోరా అని మీ ఒపీనియన్ అయితే ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటో బై, అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పినాను. ఏమైనా కంపారిజన్ వీడియో చేయాలంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఏదైనా కంపారిజన్ చేయమంటే కింద కామెంట్ చేయండి, కంపారిజన్ వీడియో చేస్తాను. అండ్ డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.